చెప్పగలిగించింది. అబాండమేసిర్రు. మళ్ళా మన సీఎం గారు గూడా బాధపడ్డరు. మన కళాకారులకు రాలేదు. మనకిన్ని రావాల్సుండే అని బాధపడ్డరు. కానీ మళ్ళీ వాళ్ళేమో అట్లా అంటున్నారు. అంటే మా పార్టీ గాదు కాబట్టి మేము ఇయ్యలే అని. అంటే పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రా అవార్డులు? ఎప్పుడు గాని అమ్మ హ్మ్. అవార్డ్స్ అనేటియి ప్రతిభను గుర్తించి ఇచ్చేటియి గాని, మా పార్టీ కార్యకర్తలకో నేను చెప్పినా కదా! ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చుక్క సత్తయ్య గారి మీద ఒక అబాండం ఏసింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అని. మరి దాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉందిప్పుడు. ఇప్పుడు 'గద్దర్' గారి గురించి ఏమంటున్నారు? గద్దర్ గారి గురించి ఎస్పెషల్‌గా నేనొక కళాకారుడిగా హ్మ్. ఆయన కళాకారుడమ్మ. హ్మ్. ఆయన కళా ప్రతిభను పొడుస్తున్న పొద్దే గాదు, మమ్ముగన్న తల్లులార ఆ పాటనే గాదు, ఇలా 1 గాదు, 2 గాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి మసకను తుడపడానికి, ప్రతి మూఢనమ్మకాన్ని తుడపడానికి, ప్రజలను అవేర్‌నెస్ జేయడానికి గద్దర్ పాట పాడిండు. ఆ పాటను గమనించండి. హ్మ్. అయిపోయింది. ఆయన చచ్చిపోయిండు. స్వర్గస్థులయిండు. ఆయన వెన్నెముకల సరే 3 తూటాలో, 2 తూటాలో ఉండే. సచ్చేదాకా అవి లోపలనే ఉంచుకున్నాడు. ఎందుకు జరిగింది? ఏం కథ? అంటే మళ్ళా విప్లవోద్యాలకు ఆ చరిత్ర బయటికి రావాల్సొస్తది. నిజంగా వాస్తవానికి తెలంగాణ ఇయాల నిలబడ్డదంటే విప్లవ పునాదుల మీద నిలబడ్డది గదా! విప్లవోద్యమాలు లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఇంతమంది ఉద్యమకారులెక్కడిది? తెలంగాణ ఉద్యమంలో గూడా ఆయన పాత్రున్నది. ఉన్నది గదా! హ్మ్. మనం గమనించాలి గదా అవి. అంటే ఏదో కలిచివేసింది నాకు. నాకు గూడా మంచిగా అనిపియలే. హ్మ్. గద్దరు అనటాయనకు ఇవ్వలేదు. సరే ఎందుకు రాలేదంటే మేము పరిశీలిస్తామని అనాలే. హ్మ్. కానీ పోయినాయన మీద అబాండమేసి మరి అదే ప్రధానమంత్రి గారు లేఖ రాసిర్రు గదా! మరి దానికేం సమాధానం చెప్తారు? ఎప్పుడు గాని కళాకారుల మీద మీకు నచ్చితే ఇయ్యుండ్రి. లేకపోతే ఇయ్యకుండ్రి. మీ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటారా? ఇంకోళ్ళకి ఇచ్చుకుంటారా? మీ ఇష్టం అది. కానీ సచ్చినోళ్ళ మీద, స్వర్గస్థులైనోళ్ళ మీద ఆయన మా పార్టీకి చెందినాయన కాదని చెప్పి, ఈయన మా పార్టీకి చెందినాయన కాబట్టి, మరి పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటే అయిపోతది గదా! పార్టీ కార్యకర్తల విగ్రహావిష్కరణలకే వెళ్తే అయిపోతది గదా! హ్మ్. దుర్మార్గం ఇది. ఇప్పుడు మనకి ఆహ్, 'బుర్ర కథ'కు సంబంధించి మిరియాల అప్పారావు గారికి గూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుండి. ఆంధ్రప్రదేశ్ నుండి. అవును. సో, దాని మీద ఏమంటారు మీరు? సంతోషమమ్మా. హ్మ్. ఎందుకంటే యాస్ ఎ కళాకారునిగా సరే జరిగిపోయిండు. ఆయన కూడా స్వర్గస్థులైండ్రు. హ్మ్. పోస్టుమస్ అవార్డ్ కింద ఇచ్చిండ్రు ఆయనకు. హ్మ్. సంతోషం. నేనొక కళాకారుడిగా సంతోషపడుతున్నా. ఆ ఏజు బుర్రకథ చెప్పి ఆయన ఇయాల స్వర్గస్థులైనప్పుడు, ఆయన మరణం అడ్డంకు కాదు అవార్డుకని చెప్పి మీరు గుర్తించిర్రు. నేను తారీఫ్ చేస్తున్నా గవర్నమెంట్‌ని. ఎందుకంటే మీరు చనిపోయినా కూడా గుర్తించిర్రు కాబట్టి. ఆయనకిప్పుడు కూడా పద్మశ్రీ అప్పారావు గారనే పిలుస్తారు. హ్మ్. సంతోషం. ఒక కళాకారునిగా నేను చాలా హ్యాపీగున్నా. అట్లా గుర్తించుర్రి. అదే కనీసం బతికున్నాక గుర్తించలేదు. సచ్చినంగానన్నా గుర్తించుర్రు. ఆ గుర్తింపనరాని అబాండాలేసుడెందుకు? చచ్చిపోయినోళ్ళ మీద గూడా అబాండాలేస్తున్నారు. అబాండాలేసుడు. హ్మ్. ఇప్పుడు మనకి అంటే ఒగ్గు కథకి, బుర్ర కథకి ఏమన్నా సంబంధం ఉందా? లేకపోతే ఆ ఒగ్గు కథ వేరు, మీ మన బుర్ర కథ వేరా? అమ్మ మట్టి కళారూపాలు ఎట్లుంటాయంటే, హ్మ్. మీరు ఒగ్గు కథ, హ్మ్. బైండ్ల కథ, హ్మ్. తర్వాత శారద కథ, హ్మ్. మందహెచ్చుల కథ, తర్వాత కాటికాపరులు ఇవన్నీ గూడా కథ అని ఏవైతున్నాయో, హ్మ్. ఇవన్నీ గూడా ఆయా వాద్యాల పేర్లు. ఒగ్గు అంటే డమరుకం. హ్మ్. ఒగ్గును మోగిస్తూ జెప్పే కథను ఒగ్గు కథ అన్నారు. హ్మ్. ఓకేనా? తర్వాత శారద. శారద అంటే వాళ్ళు మీటేటువంటి స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఒకటుంటది. హ్మ్. దాన్ని శారద అన్నారు. హ్మ్. దాన్ని మీటుకుంటూ, వాయిస్తూ చెప్పేటువంటి కథను శారద కథ అన్నారు. హ్మ్. తర్వాత బుర్రకథ. హ్మ్. బుర్రకథ అంటే ఆ బుర్రను కొడతారు. హ్మ్. గుమ్మెట అంటారు దాన్ని. హ్మ్. ఆ బుర్రను కొట్టుకుంటూ చెప్పేటువంటి కథను బుర్రకథ అన్నారు. హ్మ్. తర్వాత దాంట్లో గుమ్మెటలను వాడతారు. హ్మ్. తర్వాత మందహెచ్చులు. హ్మ్. మందను హ్మ్. గొర్రెల కాపరులు యాదవ జాతి ఏదైతుందో, యాదవ జాతి యొక్క మంద అంటే గొర్రెల మంద హెచ్చు కావడం కోసం వాళ్ళు కొన్ని బొమ్మలు తీసి, వాళ్ళ ఇలవేల్పుల చరిత్రలను చెప్తారు. హ్మ్. మందహెచ్చుల కళారూపం చాలా హ్మ్. అద్భుతంగా చెప్తారు. హ్మ్. అది మందహెచ్చుల కథ అయింది. అట్లా అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తిపరంగా గావచ్చు, లేదంటే వాద్య ప్రధానంగా గావచ్చు. హ్మ్. చెప్పేటువంటి కథలన్నీ గూడా ఈ మట్టి కళారూపాలుగా ఆయా జాతులలో ఆశ్రిత కులాలుగా కొన్ని, పూజారి కులాలుగా కొన్ని మిగిలిపోయినాయి. హ్మ్. సో, అంటే కాలక్రమేణా వాళ్ళ దాతృత్వం ఉన్న కులాలు ఏవైతున్నాయో, అంటే త్యాగమిచ్చే కులాలు ఏవైతున్నాయో, హ్మ్. వాళ్ళు ఆశ్రయించి వచ్చేటువంటి కళారూపాలు ఏవైతున్నాయో వాళ్ళు కాపాడుకున్నోళ్ళు మిగిలిండ్రు.
కాపాడుకున్నోళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు కాపాడుకున్నోళ్ళు. చాలా కళారూపాలు ఇవాళ మట్టి గర్భంలో కలిసిపోయినాయి కదా! హ్మ్. ఎందుకు కలిసిపోయినాయి? అంటే ఒకవైపు తాకిడి పాశ్చాత్య తాకిడి కావచ్చు. ఏఐ టెక్నాలజీకొచ్చినాం. మరి ఆ టెక్నాలజీకి తట్టుకొని మనం నిలబడగలగాల. మనం కళారూపంలో కూడా అట్లాంటప్పుడు చేంజ్‌లు చేసుకోవాలి మనం. ఇయాల టీవీ వచ్చింది. పోటీగా సినిమా నడుస్తుంది. తర్వాత ఇప్పుడు ఓటీటీ వచ్చింది. సినిమాలకు కూడా గడ్డు కాలమే కదా ఇప్పుడు. అవును. మరి పోటీకి నిలబడుతున్నాయి కదా! మరి అలా మట్టి కళారూపాలు కూడా నిలబడాలంటే ఒకవైపు కళాకారులు, రెండో వైపు ప్రభుత్వాలమ్మ. ప్రభుత్వాలు తప్పకుండా కళారంగ వారి పరిరక్షణకు, తర్వాత కళాకారుల పరిరక్షణకు. ఎందుకంటే కళ బతకాలంటే కళ బతకాలే, కళ బతకాలే, కళ బతకాలంటే బతకదమ్మా. కళాకారుడు బతికితేనే కళ అలా బతుకుతది. బతుకుతది. కళాకారుడు చచ్చిపోయినాక కళ ఎట్లా బతుకుతది? కళాకారుడే చచ్చిపోయిండు. మనిషిగా బతికే ఉన్నాడు. మీరు చూడుండ్రి 'చిందు యక్షగాన' కళాకారులు మన దగ్గర ఎంత అద్భుతమైన ప్రక్రియ. గుంట భూమి ఉండదమ్మ వాళ్ళకు. హ్మ్. నాకు తెలుసు. హ్మ్. నేను వాళ్ళ ఇళ్ళకి పోయినా. వాళ్ళ కష్ట సుఖాలు చూసినా. హ్మ్. నాకు ఆత్మీయులు ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఆత్మీయులు. హ్మ్. గుంట భూమి ఉండదు దున్నుకోవడానికి. వ్యాపారం చేసుకోవడంటే వ్యాపారాలుండయి. కేవలం ఆడితే ఆట, లేకపోతే ఏముండదు. ఇప్పుడేం చేసిర్రంటే, ఈ ఆటతోటి మనం నెగ్గగలుగుతున్నామా? నెగ్గుతలేమా? మన సంసారాలు పోషించుకుంటున్నామా? పోషించుకుంటలేమా? అని ఆలోచించుకోరు. ఆలోచించుకొని నెత్తులు కట్ చేసుకురమ్మా. నెత్తులు కట్ చేసుకురంటే అర్థం ఏంటిదమ్మా? కళాకారుడుగా చచ్చిపోయినట్టే కదా! అవును. ఇయాల వాళ్ళు రాజుల వేషం కట్టిన వాళ్ళు, మంత్రుల వేషం కట్టిన వాళ్ళు, రాణి వేషం కట్టిన వాళ్ళు నెత్తులు ఒరిగించుకొని ఇయాల ఊళ్ళ పొంట బత్తాయిలు, పాలకూరలు, స్టీల్ సామాన్లు అమ్ముకుంటున్నారమ్మా. ఈ దరిద్రానికి కారకులెవరు? ఎవరు? పట్టించుకోకపోవడమే గదా! పట్టించుకోవాలి గదా కళాకారులను. కళాకారుడు చచ్చిపోయినాక కళనే బతుకుతది. మనం పుస్తకాలలో అంటే చదువుతున్నాం గదా! కళాకారులు పట్టించుకోవాలని మీరంటున్నారు. అంటే వాళ్ళు గూడా వాళ్ళకి అంటే పూట గడవాలి. అట్లా దానికోసం జేస్తున్నారేమో వాళ్ళు. ఒక పూట గడవాలంటే మనకు పైసలు గావాలి. మేము అందుకే ఇట్లా జేస్తున్నాం అని గూడా అంటున్నారు చాలామంది కళాకారులు. నేనదే అంటున్నమ్మా. కళ మీద తన కుటుంబాన్ని పోషించుకోలేనాడు ఏం జేస్తాడు? తనకు ఇప్పుడు నేను వెంట్రుకలు అంటే పొడవాటి వెంట్రుకలుంటాయి వాళ్ళకు. హ్మ్. వేషాలు కడితే విగ్గులు, సవరాలేసుకోరమ్మ వాళ్ళు. హ్మ్. కేవలం వాళ్ళ ఒరిజినల్ వెంట్రుకలతోటే వాళ్ళు కొప్పులేస్తారు. ఓకేనా? ఇయాల ఆ కొప్పులు కట్ చేసుకురంటే అర్థం ఏంటిది? నెత్తికి సమరు గూడా పెట్టుకోలేని దీనస్థితిలో ఉన్నట్టే గదా! మరి ఆ స్థాయి ఆ పేదరికం ఎందుకొచ్చింది ఇయాల? ఒకప్పుడు పల్లెల్లో రాజులుగా ఉన్న వాళ్ళ కళాకారులు ఇయాల బికారులుగా ఎందుకు బతుకుతున్నారని అడుగుతున్నా నేను. ప్రభుత్వం పట్టించుకోవాలా? జాతులు పట్టించుకోవాలా? సమాజం పట్టించుకోవాలా? అందరి మీద ఉంటదమ్మా. నాట్ ఓన్లీ ప్రభుత్వం మీద అని చెప్తలేను. మన మీద గూడా ఉంది బాధ్యత. కళాకారుడు బ్రతికిన్నాడు కళ సుస్పష్టంగా, రాజసంగా నిలబడగలుగుతది తెలంగాణ పల్లెల్లో. అది రావాలే. ఇయాల విధ్వంస జీవన విధానం అయిపోయిందమ్మా. మొత్తం సర్వనాశనం కిందికొస్తుంది. ఎందుకంటే ప్రకృతికి ఒక అలవాటుంటది. ఓర్చుకునేంత వరకు ఓర్చుకుంటది. తన ఓర్పు, సహనం నశించిన తర్వాత ఒకసారి ఇట్లా జుట్టేస్తది. చాలా వరకు మనము సునామీలు, భూకంపాలు, తర్వాత రోడ్డు ప్రమాదాలు ఇట్లాంటియన్నీ చాలా చూస్తున్నాం. గాలిమోటార్ మొన్నొకటి కొరియాలో డామ్‌లో వెళ్ళిపోయింది. అంటే ఎందుకు? ప్రకృతి విధ్వంసమే గదా అది. ప్రకృతి విధ్వంసం జరిగినాడు ప్రకృతి ప్రకోపిస్తది. ప్రకోపించినాడు మనందరం పోవాల్సిందే. నువ్వు చెయ్యని తప్పు కూడా కొంతమంది పోతారు. ప్రకృతి వినాశనానికి ఎవరు గూడా కారకులు కాకూడదు ప్రత్యక్షంగా. ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవాలమ్మ మనం. ప్రకృతి మనకు అన్ని ఇచ్చింది గదా! అవును. నీళ్ళిచ్చింది, పదార్థాలిచ్చింది, గాలిచ్చింది, అన్నిచ్చింది. పంచభూతాలను నీకిచ్చింది. నీకెంత కావాలో నాకంత తీసుకో. నాకు గావాలే, నా కొడుకుకి గావాలే, నా మనమనికి గావాలే, నా మునిమనుగానికి గావాలే. 7 తరాలు నువ్వే ప్రకృతిని విధ్వంసం జేసి, వినాశనం జేసి, సంపాదించి పెట్టుకుంటావు. మరి వచ్చే జనరేషన్ ఎట్లా బతకాల?